డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్ బీజేపీ అండ చూసుకొని ఒక డబల్ గేమ్ ఆడుతుంటే బీజేపీ జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టుకొని టీడీపీ తోటి మరొక డబల్ గేమ్ ఆడుతుంది. ఈ డబల్ గేమ్ వ్యవహారం ఈరోజు కొత్తగా తెరపైకి వచ్చిందేం కాకపోయినా గత చాలా రోజులుగా నేను డిస్కస్ చేస్తున్నాను, కింద కామెంట్స్లో మీరు డిస్కస్ చేస్తానే ఉన్నా. నిన్న పార్లమెంటు సాక్షిగా మరొకసారి వీళ్ళ మధ్య ఉన్న బంధం తేటతెల్లం అయిపోయింది. మరి స్పీకర్ పైన అవిశ్వాసానికి ఇచ్చిన ప్రతిపక్షాలకి వ్యతిరేకంగా మరి వైసీపీ ప్రవర్తించింది అంటే దాని వెనుకున్న అసలు ఉద్దేశం ఏమిటి? బీజేపీ జగన్మోహన్ రెడ్డికి గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఫోన్ చేసి మాట్లాడాల్సిన అంత అవసరం ఏమొచ్చింది అని ఆ రోజున ఒక చర్చ జరిగితే అసలు మిగతా ఏ రాష్ట్రాల్లోనూ ఏ పార్టీలతోనూ లేని బంధం బీజేపీకి జగన్మోహన్ రెడ్డితోటే ఉంది. వాళ్ళ ఎన్డీఏ గవర్నమెంట్లు ఎక్కడైతే ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో ఆ పార్టీలతోటి వాళ్ళు ఎలా ఉంటున్నారు, టీడీపీ తోటి ఎలా ఉంటున్నారు అనేది ఒకసారి మనం తరచు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగనే అక్కడ వాళ్ళ ఆ ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలతోటి, అంటే ఇప్పుడు బీహారే తీసుకుంటే లాలూ ప్రసాద్కి చెందిన ఆర్జేడీ తోటి బీజేపీ ఎలా ఉంటుంది, అదే మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటప్పటికి టీడీపీ జనసేన తోటి కూటమి కట్టున్న బీజేపీ జగన్మోహన్ రెడ్డి తోటి ఎలా ఉంటుంది, ఇవన్నిటినీ ఒకసారి మళ్ళీ తరచు చూసుకోవాలి. ఎందుకంటే అంశం వచ్చినప్పుడు మనం ప్రతిసారి దీన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బీజేపీకి తన సొంత రాజకీయాలు తప్ప మిగతా దేంతో సంబంధం లేదు. రాష్ట్ర అభివృద్ధి అయితేనేమిటి, టీడీపీతోటి కలిసి ఉంటా వాళ్ళకున్న బంధం ఎలాంటిది అనేది మరొకసారి తేట తెల్లంగా తెలిసిపోతుంది కదా. దీంతో పాటుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చే సూచనలు ఏమన్నా కనిపిస్తే ఒక్క ఉదుటిన ఎన్డీఏ కుప్పగూలిపోతుంది. అంటే ఇప్పుడు ఈ కూటమిలో ఈ టీడీపీ జనసేన ఉన్నాయే ఏదో ఒక రకంగా పొమ్మనకుండా పొగబెట్టి వాడిని బయటికి పంపించడం ఖాయం. అందుకు ఇప్పుడే చర్చ ఎందుకు రావాల్సిన అవసరం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లతోటి కొంత మంత్రాంగం నడుపుతుంటే ఒక మాజీ సీఎస్ని అడ్డం పెట్టుకొని బీజేపీకి తెలిసినా కూడా మిన్నకుండా ఊరుకోవటం, టీడీపీ ఏం చేస్తుందో వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వాటన్నిటినీ పసిగట్టుకొని వాటిల్లో నుంచి జగన్కు పనికొచ్చే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకోవటం, కల్తీ నెయ్యి పైన జరుగుతుంది కావచ్చు, లిక్కర్ స్కామ్లో కావచ్చు, ఎన్ని రకాలుగా మనం చర్చించుకున్నా జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజుకి ఒక్క కంప్లైంట్ కూడా లేకపోవటం, ఆయన పేరు ఛార్జ్షీట్లో ఎన్ని రకాలుగా ఉదహరించి చెప్పినప్పటికీ కూడా ఆయన దరిదాపులకు కూడా చేరకపోవటం, విచారించడానికి కూడా ఆయన దగ్గరకు కూడా వెళ్ళకపోవటం వెనక బీజేపీ హస్తం ఉందనేది గట్టిగా కనపడుతుంది. ఇక్కడ రాష్ట్ర అభివృద్ధిని చూసుకోవటమే తప్ప కక్ష సాధింపు రాజకీయాలు మేము చెయ్యమని టీడీపీయో జనసేనో చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందరూ చెప్పినా వీళ్ళు చెయ్యాలనుకున్నా కాపాడటానికి బీజేపీ ఉంది అనేది ఇక్కడ సుస్పష్టంగా తెలిసిపోతుంది. ఇందులో అన్డౌటెడ్ ఈ రోజున బీజేపీలో కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి కోసం మళ్ళీ పనిచేయటం మొదలుపెట్టారు. వాళ్ళతోటే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సీక్రెట్ మీటింగు బెంగళూరు ముఖంగా జరుపుతూ ఉన్నాడు. ఇక్కడ విజయవాడలో కొన్ని సీక్రెట్ మీటింగులు, హైదరాబాద్లో కొన్ని సీక్రెట్ మీటింగులు, అలాగనే బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి స్వయంగా కొన్ని సీక్రెట్ మీటింగులు. ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోవటానికి వైసీపీ యొక్క అవసరం ఏమీ లేదు. లేకపోయినప్పటికీ గాను వీళ్ళ ఎంపీలు నలుగురు మరి పార్లమెంట్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా దాని మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇక్కడ చాలా పార్టీలు ఏం చేస్తాయి, అటు ఆ కూటమితోటో ఇటు విపక్ష కూటమితోటి రెండు కలిసి ఉండనప్పుడు వీళ్ళ నిర్ణయం వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు తీసుకునే నిర్ణయం వీళ్ళ పార్టీకి పనికొచ్చే విధంగానో లేకపోతే ఇప్పుడు ఏదైనా అందులో సహేతుకమైన న్యాయమైన అంశం ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మేము ప్రవర్తిస్తున్నామని ప్రజలకు చెప్పుకోవటానికో వీటి మూలాన నిర్ణయం తీసుకుంటారు తప్ప అటు బీజేపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి రాష్ట్రంలో బీజేపీ నాయకులను వాళ్ళనో విమర్శిస్తున్నప్పటికీ గాను కేంద్రంలో ఉన్న మోడీనో అమిత్ షానో గట్టిగా ఆలింగనం చేసుకోవడానికి జగన్ ప్రయత్నం చేయడానికి మరొక అవకాశం ఇక్కడ దొరికింది. గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో బీజేపీ మరి అధ్యక్షుడు స్వయాన నడ్డానే జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి మీ మద్దతు మాకేమండి అని అడిగాడు. ఇక దీంతోనే కాకుండా మేము డిఎంకే కూడా ఫోన్ చేశాం అని ఏదో మరొక కొన్ని సాకులు చెప్పిన తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతోటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ తోటి బీజేపీ ప్రవర్తిస్తున్న తీరు మిగతా అన్ని పార్టీలతోటి ఒక రకంగా ఉంటే వీళ్ళతోటి మరొక రకంగా ఉంది. ఇప్పుడు ఆప్ సరే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నా ఒకానొక సమయంలో టీడీపీ కూడా పోరాడింది కదా. అలాంటి టీడీపీ తోటి కలవటానికి బీజేపీ సిద్ధపడినప్పుడు ఇప్పుడు ఆప్ తోటి ఎందుకు కలవలేదు అనంటే అక్కడ వాళ్ళకు ఒక అవకాశం ఉంది. ఏమిటి అని అంటే ఆపుని పక్కకు తప్పించి ఢిల్లీలో పీఠం సంపాదించడానికి లిక్కర్ స్కామ్ పేరుతోటి ఒకటి తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసి వాళ్ళని బద్నాం చేసి ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో వచ్చిన తీర్పు ఏమొచ్చిందో అందరం చూసి ఇవన్నీ జరిగి బీజేపీ అక్కడ అధికారంలో ఉంది. అదే మరి బెంగాల్లోకి వెళ్ళేటప్పటికి తృణమూల్ కాంగ్రెస్ తోటి ఉప్పు నిప్పుగా ఎందుకుంటారు అనంటే ఇది మళ్ళీ ఇదే కారణం. అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అదే మరి ఇప్పుడు తమిళనాడుకు వచ్చేటప్పటికి డిఎంకే బీజేపీతో కలవటానికి ఎన్డీఏలో రావటానికి సిద్ధంగా లేక వాళ్ళు ఇటు ఇండి కూటమి వైపు ఉండటం మూలాన ఇప్పుడు కొత్తగా వచ్చిన టీవీకే పార్టీ విజయ్కి సంబంధించి టీవీకే పార్టీని ఎట్టనొకట నయానో భయానో బెదిరించో భయపెట్టో ఏదో ఒక రకంగా వాళ్ళతోటి కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమనే ఆయన మీద వచ్చిన ఇప్పుడు ఈ ఒక కేసులో సిబిఐ మళ్ళీ విచారణకు రమ్మని నోటీసులు ఇస్తానే ఉంది. అంటే ఇప్పుడు బీజేపీతో చేరితే అలాంటి నోటీసులు అయితే ఉండవు సిబిఐ దగ్గర నుంచి. సిబిఐ ఈడీలు ఎప్పుడు ఎందుకు ఏం పనిచేస్తాయో అందరికీ తెలిసిందే. వీటన్నిటి మూలంగా ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఏమిటి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా బీజేపీ కాపాడుతుంది అని. అందుకోసమే ఆయన లిక్కర్ స్కామ్లో ఆయన దరిదాపుల దాకా సిట్టు కూడా వెళ్ళకపోవటం కానీ కల్తీ నెయ్యి అంశంలో అసలు పెద్దవాళ్ళ పేర్లు ఎవరు వైవి సుబ్బారెడ్డిదో బొమ్మన కరుణాకర్ రెడ్డిదో జగన్మోహన్ రెడ్డిదో ఎవరిది లేకుండా కింది స్థాయి అధికారులతోటే, ఎందుకంటే అది సిబిఐ సిట్టు కాబట్టి సిబిఐ మరి కోర్టు ద్వారా సిబిఐ సిట్ ఏర్పాటు చేయబడి అది విచారిస్తుంది కాబట్టి ఇప్పుడు సిబిఐకి ఒక అవకాశం దక్కింది. మళ్ళీ లిక్కర్ స్కామ్ వచ్చేటప్పటికి ఇందులో ఈడీ అటాచ్మెంట్స్ చేసింది కదా 440 కోట్లు అన్న. గతంలో జగన్మోహన్ రెడ్డి 1000 కోట్ల ఆస్తులు అటాచ్ చేసినా ఏం జరుగుతుంది? ఈడీ కానీ సిబిఐ కానీ ఎంటర్ అయింది అని అంటే ఆ విషయంలో కేంద్రం ఏలు పెడుతుందనే అర్థం. అలా రకంగా నరేంద్ర మోడీ అమిత్ షాలు వాళ్ళ చక్రం తిప్పటానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవేళ టీడీపీని వదిలించుకోదలుచుకుంటే వాళ్ళకి మరొక ఆప్షన్ ఖచ్చితంగా కావాలి. జగన్మోహన్ రెడ్డి తప్ప వేరెవరు లేరు. ఎందుకంటే నిజం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం సీటుని క్లెయిమ్ చేసుకోగలిగిన పార్టీలు ఇటు ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 టీడీపీ కనపడుతున్నాయి. జనసేన ఎవరో ఒకళ్ళకి పనికి రావటం తప్ప ఇందులో ఇది నిజమైన వాస్తవం. వాళ్ళకున్న ఓటింగ్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు సొంతగా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎవరో ఒకళ్ళతోటి కలిస్తే అధికారంలో ఉండొచ్చు. అలాగనే పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు అండర్స్టాండింగ్ ప్రకారంగా చూసుకుంటే. కానీ ఉన్న 2 పెద్ద పార్టీలో అయితే టీడీపీ కాదనుకుంటే మరి జగన్మోహన్ రెడ్డిగా. అందుకోసం ఆయన్ని ఇంకా వెంట తిప్పుకుంటున్నారు. వాళ్ళతోటి తెరచాటు బంధాన్ని మెయింటైన్ చేస్తూనే ఉన్నారు. డబల్ గేమ్ ఆడుతూనే ఉన్నారు. ఇది ఇద్దరికీ పరిపాటి అయిపోయింది. మనకు కూడా ఇది అలవాటు అయిపోయింది. ఇదే ఈరోజు కుండబద్దలు.